హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియో ఏంటంటే మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులు చేసుకునే వృత్తిని గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మన ఛానల్లో రావడం జరుగుతుంది. నిజానికి మా గిరిజన ప్రాంత ప్రజలు వారి జీవనాధారం కోసం వారి జీవనోపాధిని సొంతంగా ఏర్పాటు చేసుకుంటారు. ఎక్కువగా మా గిరిజనులు వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. అలాగని వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ దగ్గరికి వెళ్లి పనిచేయడానికి మక్కువ చూపరని కాదు. మా గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా వాళ్ళు స్వతహాగా ఏర్పాటు చేసుకున్న ఉపాధినే నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. ఇలా వారి వంశపారపర్యంగా మా గిరిజనులు వాళ్ళ వృత్తిని ఒక తరం తర్వాత మరొక తరం వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో ఈ వేసవి కాలంలో ఎక్కువగా మా గిరిజనులు వారి జీవనాధారం కోసం చేసే పనులలో ఈ ఇసుక పని ఒకటి. కాలువలో నుండి ఇసుక తీయడం కష్టమే అయినా సరే అది మా జీవనాధారం కాబట్టి మాకు అంత కష్టం అనిపించదు. కాలువలో నుండి ఇసుక బయటికి తీయాలంటే కాస్తంత లోతు వరకు ఎలాగైనా మునిగి తీయాల్సిందే. కాలువలో మునిగి మాత్రమే ఇసుక తీయగలం. ప్రతిరోజు మేము ఒక కాలువలో ఒక 3-4 జట్ల కింద వస్తాము. ప్రతి జట్టులో ఒక 5 ఉంటారు. కాలువలో మునిగి ఉన్నంత వరకు చాలా చల్లదనంగానే ఉంటుంది. కానీ ఒకసారి కాలువ నుండి బయటకు వచ్చి ఒడ్డులో కూర్చుంటే మాత్రం వేసవి కారణంగా ఎండ విపరీతంగా ఉంటుంది. అయినా కాలువలో ఉంటాం కాబట్టి చలి కూడా చాలా విపరీతంగా ఉంటుంది. ప్రతిరోజు ఇలా మేము ఈ వేసవి కాలం అంతా వేరే పనులపైన ఆధారపడకుండా ఈ ఇసుక పని మీదే ఆధారపడి ఉంటాము. ఈ పని చేసిన మొదటి 2 రోజులలో మాత్రం శరీరానికి విపరీతమైన దురదలు పుడుతుంది. ఎందుకంటే కాలువ అనేది ఒక చోటు నుండి వచ్చింది కాదు కాబట్టి, ఎక్కడెక్కడి నుండో కాలువ వస్తుంది కాబట్టి అక్కడ నుండి వచ్చిన డస్ట్ అంతా ఒంటి మీద పడి శరీరానికి విపరీతమైన దురదలు పడుతుంది. అయినా సరే దురదలకు భయపడకుండా మరుసటి రోజు నుండి యథావిధిగానే ఇసుక తీసే పనికి బయలుదేరి వెళ్తాము. అది మాకు అలవాటైపోయి మామూలుగానే ఉంటుంది. ఎప్పటిలాగే ప్రతిరోజు కూడా ఇసుక పనికి ఈ వేసవి కాలం అంతా ఇసుక పని చేస్తూనే ఉంటాము. కాలువ నుండి తీసిన ఇసుకను ఇలా గట్టుగా ఒడ్డుకు తీసుకువచ్చి గుట్టగా వేసుకుంటాము. దానికోసం మేము ఈ విధంగా మనిషికి మనిషి సహాయంగా నిలబడి మా చేతిలో ఉన్న గమ్మెలతో అందుకొని ఇలా గుట్టగా వేస్తాము. ఇలా గుట్టగా వేసిన ఇసుకను ట్రాక్టర్లలో తీసుకువెళ్తారు. మా గిరిజన ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఇసుకకు రేట్ అనేది ఉంటుంది. ఇలా తీసిన ఇసుక ట్రాక్టర్లకు లోడ్లు వెళ్తేనే మాకు ఆదాయం ఉంటుంది. అలాగని రోజంతా ఇసుక తీస్తూనే ఉంటే మా ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. అందువలన మేము కాస్తంత నిదానంగా పనిచేస్తాము. పని చేసిన రోజు మాత్రం ఆ రోజు రాత్రంతా ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటుంది. అయినా సరే మరుసటి రోజు యథావిధిగా ఇసుక తీసే పనికి వెళ్ళాలి. కాలువలో మునిగి ఉన్నప్పుడు వాతావరణం కొంచెం ఎండగానే ఉండాలి. లేదంటే వాతావరణం చేంజ్ అయ్యి మబ్బేసిందంటే చలి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. చాలా విపరీతమైన చలి ఉంటుంది. భోజనం చేసే సమయంలో మాత్రం
చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. ఆ రోజు ఒకరు తెచ్చిన కూరలు మరొకరు పంచుకుంటూ తింటాం. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కూర్చొని ఒకరి కూరలు ఒకరు పంచుకుంటూ తింటాం. Coba, taruh. Berapa? Satu tak? Kapan sabar? భోజనం చేసిన తర్వాత ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాసేపు సేద తీరుతాం. ఎందుకంటే మళ్ళీ కాలువలో దిగి యథావిధిగా ఇసుక తీయాలి కాబట్టి. మా గిరిజన ప్రాంతంలో ఈ ఇసుక పని ఈ వేసవి కాలంలో మాత్రమే చేయగలం. ఎందుకంటే ఈ వేసవి కాలంలో మాత్రమే కాలువ అనేది కొద్దిగా లోతు తక్కువ ఉంటుంది. వర్షాకాలంలో వర్షాల కారణంగా లోతు పెరిగిపోతుంది కాబట్టి ఆ సమయంలో మేము ఇసుక పనికైతే రాము, వేరే పనులకైతే వెళ్తాము. ఈ ఎండాకాలంలో మాత్రమే ఇసుక పని చేస్తాము. ఈ ఎండాకాలం అయిపోయే వరకు కంప్లీట్గా ఇసుక పని మీదే ఉంటామన్నమాట. ఒక రోజులో తీసిన ఇసుకను కొలత ప్రకారం మాత్రమే ట్రాక్టర్లకు ఇస్తాము. మామూలుగా ఒక రోజు 1 లేదా 2 ట్రాక్టర్ల లోడ్ వరకు ఇసుక తీస్తాము, అది కూడా ఒక జట్టు. ఇలా ఇసుక తీయడంలో ఒక రోజు 3-4 జట్టుల కింద డివైడ్ అయ్యి ఇసుక తీస్తాము. ఒక జట్టులో 5 వరకు ఉంటాము. 5 కలిసి ఒకరోజు 1 లేదా 2 లోడ్లు ఇసుక మాత్రమే తీయగలం. ఇసుక తీయడం కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ఇలా ట్రాక్టర్లో లోడ్ వేయడం మాత్రం చాలా సులువుగా చాలా తొందరగా అయిపోతుంది. ఇలా మా గిరిజనులు వాళ్ళ వృత్తిని ఈ విధంగా చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.